సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఇంతవరకు డిప్ ఎడ్యుకేషన్ కానీ ఇది మన ట్రాక్టర్లు కానీ ఇన్సూరెన్స్ సబ్సిడీలు కానీ రైతు భరోసా కానీ అనేది ఈయన ఊరికి పెడుతున్నాడు కానీ ప్రతి ఒక్క పంటకు నష్టమే ఈయన వచ్చిన తర్వాత. అప్పుడు డిప్పులు ఇస్తున్నాడు ప్రతి ఎకరాకు 5 ఎకరాల భూమి ఉన్నా 10 ఎకరాల భూమి ఉన్నా. ఈ రోజు మా నాయన 10 ఎకరాల భూమి సంపాదించినాడంటే నేను 10 ఎకరాలు ఎవరోళ్ళకి 5 ఎకరాల లోపల ఉంటే కూడా రేషన్ కార్డు తీసేస్తా అంటున్నాడు. ఆయనకి ఇన్ని వేల ఎకరాలు ఏం అవసరం? వాళ్ళమ్మ అతను కనింది, మా అమ్మ నన్ను కనింది. వాళ్ళమ్మ ఏమో కారులో పోవచ్చు, మా అమ్మ ఏమో ఇంట్లో ఉండొచ్చా? మా అమ్మ ఆరోగ్యం బాగాలేక కారు తెచ్చుకుంటే ఈ రోజు రేషన్ కార్డు తీసేస్తామంటాడు. అదే మేము నీకు తీసేసుకో, నువ్వు ఎందుకు ఇన్ని వేల కోట్లు? నీకుండేది 2 కూతుర్లే, నీకెందుకు తీసుకోవాలయ్యా ఇన్ని కోట్లు? 3 రాజధానులు అంటున్నావు. 3 రాజధానులు అయిన తర్వాత నువ్వు రైతులను ఏ విధంగా చేస్తున్నావు అంటే 5 ఎకరాల లోపల ఉన్న 10 ఎకరాల భూమి ఉండే వాళ్ళను ఏం చేస్తున్నావు అంటే 3 రాజధానులకు తాకట్టు పెట్టాలని 1V అడంగలు నీ సర్వే రాళ్ళకు నెంబర్లు తర్వాత ఈ రిజిస్టర్ నీ స్టాంపు పైన నీ ఫోటో పెట్టడము ఇవన్నీ రేపు మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే చాలా మంది మా రెడ్డి గారి కన్నా కొద్దిగా ఇంటర్కు తెలుసు కానీ ఈ బీసీలు ఎస్టీ మైనార్టీలకు అసలు ఏం తెలియదు పాపం. వాళ్ళ భూములు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నాడు.